పెళ్లి కూతురుగా రెడీ అవ్వడం అంటే ఆషామాషీ పని గాదు. అస్సలు మనకు కావాల్సినటివన్నీ ఒక చోట పెట్టుకుంటేనే పనైతది. లేదులే మా చెల్లి హెల్ప్ చేస్తదిలే, మా అమ్మ హెల్ప్ చేస్తదిలే అనుకుంటే ఇంక గోవిందా అంతే. ఎందుకంటే ఇంటి నిండా చుట్టాలు. అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేదనమాట. బయటికెళ్ళి చెక్ చేద్దామా అని చెప్పినా సరే, ఒక్క నిమిషం నేను బయటకి అట్లా కనిపించినా సరే, "ఏమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? ఎంతసేపు రెడీ అవుతావమ్మా ఇంకా? అక్క కొంచెం తొందరగా రెడీ చేయండి అక్క. లావణ్య చూడు కొంచెం" అని చెప్పి ఇవే మాటలు. మొత్తం టెన్షన్. ఆ టెన్షన్‌లో నాకు మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. అవి ఇవి కలిపేసేసి మొత్తం మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. బ్యాంగిల్స్ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. అన్నీ ఒక చోటే ఉన్నాయి. మొత్తం బాగా సర్ది పెట్టుకునేటివన్నీ కూడా పీకి పక్కన పెట్టేశాను. సో, నేను నార్మల్‌గా బ్రైడ్స్‌ని చూస్తూ ఉంటాను కదా! ఏంది వీళ్ళు ఇంత ఇది చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. బట్ ఆ ప్లేస్‌లోకి నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. మైండ్ మొత్తం ఫుల్ గోలగా ఉంటది. ఒక్క పర్సెంట్ కూడా అర్థం కాదు. మనం పెట్టినట్టు కూడా ఎక్కడ పెట్టాము, ఎక్కడ సర్దాము అనేది కూడా గుర్తుండదనమాట. మొత్తానికైతే నేను పెళ్లి కూతురిగా రెడీ అయిపోయాను. ఇంకా బ్యాంగిల్స్ చేసేసుకుంటున్నాను. కళ్యాణ మండపం వెళ్ళాలి. అంతకంటే ముందు మన పొలిమేర గ్రామదేవత ఉంటారు కదా! సో, అక్కడికి వెళ్ళేసి మంచిగా ఆశీర్వాదం తీసుకోవాలి. అండ్ అలాగే మన దుర్గాదేవత టెంపుల్కి కూడా వెళ్ళాలి. ఇంకా నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి.